జై గణేష. మనం ఈరోజు ఎర్రగడ్డలో ఉన్నాము. ఇంకో ఒక్కరోజు గ్యాప్ ఉందన్నమాట వినాయక చవితికి. ఇంకా ఒక్కరోజు గ్యాప్ ఉంది. అయితే ఎర్రగడ్డలో ఈరోజు ఏంటి స్పెషల్గా వినాయకుళ్ళు ఉన్నాయి, ఏంటి అసలు ప్రైజెస్ ఎట్లున్నాయి అవన్నీ చూసుకుందాం మనము. అలాగే మనతో పాటు అఖిల్ ఎక్స్ప్లోర్ చేస్తారనమాట వినాయకుడి గురించి మొత్తము. ఫస్ట్ ఈ వినాయకుడి గురించి స్టార్ట్ చేద్దాం. అఖిల్ ఓకే, స్టార్ట్ చేయండి. ఉంటాడు రా, కమ్సే కమ్ 5 feet. 5 feet. మంచి చమకాయిస్తున్నాడు కూడా, చెంకి వేసారు. ప్లస్ వినాయకుడికి డీటెయిలింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు. అసలు డిస్టర్బెన్స్ పోకుండా ఆ బొట్టు కరెక్ట్గా రావడము అండ్ తొండము, వెనుకల కుర్చీ మొత్తము వెనుక లడ్డు తింటున్నట్టు. ప్లస్ నెమలిల బ్యాక్గ్రౌండ్ వచ్చి వినాయకుడు ఎక్సలెంట్ ఉన్నాడు. ప్లస్ నెమలి వాహనం మీద కూర్చున్నాడు. అండ్ పంచ కూడా డిఫరెంట్ కలర్. అంటే నేను నా చిన్నతనం నుంచి చూస్తున్న వినాయకుడి కలరే ఇదన్నమాట. ఆరెంజ్ కలర్ ఏంటి శాల్వా ఇవ్వడం, ప్లస్ ఈ బేబీ గ్రీన్ ప్లస్ ఎల్లో కాంబినేషన్ పంచ ఇవ్వడము. ఇట్లాంటి వినాయకులు అయితే చూడడానికి మండపంలో ఎక్సలెంట్ ఉంటుంది. ప్రైస్ వచ్చేసి 35,000 చెప్తున్నారు ఈ వినాయకుడు. అండ్ నెక్స్ట్ వినాయకుడు చూద్దాం మనము. ఈ వినాయకుడు అయితే సోల్డ్ అవుట్ ఆల్రెడీ. చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి వినాయకులు ఈరోజు. ఇంకొకటే రోజు ఉంది కాబట్టి జనాలందరూ బార్గెనింగ్లో మునిగి ఉన్నారనమాట. ఇంకోటి ఎక్సలెంట్ జబర్దస్త్ పీస్ చూద్దాం మనం. శ్రీరామ్ అవతార్ గణేష్. వెనకాల డీటెయిలింగ్ మొత్తం ఎక్సలెంట్గా ఉంది. పైన బబుల్ ర్యాపింగ్ టైప్ అట్లాంటిది ఉంది. ప్లస్ ఏంటి బేసికల్లీ సింహాసనం అనమాట. సింహాసనం మీద కూర్చున్నటువంటి వినాయకుడు రామ్ గణేష్. మొత్తం ఈ పంచ డీటెయిలింగ్ మొత్తం మెరుపులతోటి భలే ఫిల్అప్ చేశారనమాట. అండ్ కళ్ళు అయితే చాలా ఎక్సలెంట్గా తీశారు. సింహాలు అటు ఇటు 2 సింహాలు పెట్టేసి రాముడు రూపంలో అయితే ఎక్సలెంట్గా ఉన్నాడు వినాయకుడు. ప్రైస్ వచ్చేసి 1,50,000 చెప్పారు. దగ్గరంట జబర్దస్త్ ఉన్నాడు మొత్తానికైతే వినాయకుడు.